ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. నిజంగా కేసీఆర్ సారు ఒక్కొక్క మాట తూటాల లెక్క దూసుకుపోతున్నాయి. సారు మాట్లాడుతుంటే తెలంగాణ మొత్తం షిగమోగుతుంది. పాలేవో నీళ్ళేవో ఇప్పుడు జనానికి మంచిగా సమస్య అవుతున్నది అన్నట్టు కేసీఆర్ సార్ ప్రచారం చేయకుండా ఎలక్షన్ సంఘపోళ్ళు 2 రోజులు నిషేధం కూడా చేసిరట. అయితేంది ఒక్కొక్క గులాబీ సైనికుడు ఒక్కొక్క కేసీఆర్ సార్ లెక్క మారిపోతారు. అవునా కాదా అన్నట్టు మైబాద్లో జరిగిన రోడ్ షోలా సారు ఏం మాట్లాడిండో ఈనాలే మీరు పండ్రి మరి ఇందాం. వరెవ్వా అగో కేసీఆర్ సారు రాకతోని మహబూబాబాదు మురిసిపోయింది. గులాబీ జెండాకు జై కొట్టింది. సారు కనబడుతోనే తుపానొచ్చినట్టే అయిందుల్లో. అటు కాంగ్రెస్ పార్టీని అటు పువ్వు పార్టీని గట్టిగానే అరుచుకున్నాడు కేసీఆర్ సారు. అసలు ఎంపీ ఓట్లల్లా బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి, షెయి పార్టీకి ఓటేస్తే ఏమైతుందో కండ్లకు కట్టినట్టు వివరంగా చెప్పిండు ఈనాలే మీరు. మహబూబాబాద్ జిల్లా ఉండాలన్నా ఊడిపోవన్నా, మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, మాలోతు కవిత గెలవాలి. ఈ ఏరియాలో తాగునీళ్ళు వచ్చేటివి కావు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 అని చెప్తే ఎన్నడూ కూడా నీళ్లు రాలే. వెన్నవరం కెనాల్ వచ్చే వరకు రాలే, నీళ్లు రాలే. కాళేశ్వరం కట్టిన తర్వాత నేను చాలా కష్టపడి ఇక్కడ నాయకుల ఆధ్వర్యంలో వెన్నవరం కాలువ తవ్విన తర్వాతనే మనకు నీళ్లు వచ్చినాయి. ఆ విషయం మీకు తెలుసు. మీ అందరు నేను కోరేది ఒకటే, ఈ సంవత్సరం నీళ్లు రాలే. ఏ కారణం చేత రాలే, ఎందువల్ల రాలే, మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ అరిచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు హామీలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నది. రైతు బంధు ఇయ్యలే. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఎవరికన్నా 2500 రూపాయలు వచ్చినాయా? వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? ఏది కూడా రాలే. కానీ అనేక హామీలు ఇచ్చినారు. ఒకటే ఒక్క హామీ, ఉచిత బస్సు నెరవేరిస్తే భయంకరంగా ఆటో రిక్షా కార్మికులంతా రోడ్డును పడిపోతా ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగమైపోతా ఉన్నాయి. ఆటో రిక్షా బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. అది జరిగేదాకా బీఆర్ఎస్ కొట్టాలని మనం చేస్తా ఉన్నాం. మరి మహబూబాబాద్ జిల్లా ఉండాలన్నా ఊడిపోవన్నా, మహబూబాబాద్ జిల్లా ఉండాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, మాలోతు కవిత గెలవాలి. సారే కాదు చాలా మంది ఇట్లనే అనుకుంటుర్రు అన్నట్టు మోదీ సారు వారు మన తెలంగాణకు చేసిన సేవలు, సారు వారి గుణగణాలు, రేవంత్ సారు వారితోని దోస్తాను ఏ తీరులో ఉందో ఈనాలే మీరు ఈనుండ్రి. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు, వచ్చినాయా? వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో బేటీ బచావో, అమృత్ కాల్, మనుకాల్, మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ మన గోదావరి నదిని ఎత్తుకొని పోతా అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఏమో నోరు ముడేసుకొని కూర్చున్నాడు. ఇదివరకే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు అన్నట్టు. ఇంకో ఇంపార్టెంట్ ముచ్చటనులో ఈ ఎలక్షన్ సంఘపోళ్ళు 2 రోజులు మన కేసీఆర్ సార్ ప్రచారం చేయొద్దని ఏమో ఆర్డర్ వేసే కదా. ఇక దీని మీద సార్ ఏమన్నాడంటే, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా
నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. అది ముచ్చట. మొత్తానికి కేసీఆర్ సారు రోడ్ షోలతోని అటు షెయి పాటోలకు ఇటు పువ్వు పాటోలకు మస్తు భయం పుట్టుకున్నదని జనాలే చెప్తాండ్రు. ఎన్ని కండిషన్లు పెట్టినా ఎన్ని కుట్రేషాలు చేసినా ఈసారి తెలంగాణలో గులాబీ జెండా రెపరెపలాడు ఖాయమని అంటున్నారు. కేసీఆర్ ఈ 3 అక్షరాల పేరు ఇంటే తెలంగాణకు మస్తు బలం వస్తుంది. తెలంగాణ సంబరపడుతుంది, తెలంగాణ మురిసిపోతుంది. చిన్న పెద్ద తేడా లేదు, ఉన్నోడు లేనోడు ఫరక్ లేదు, ఆడోళ్ళు మొగోళ్ళు ఆ పార్టోళ్ళు ఈ పార్టోళ్ళు అన్న తేడా లేదు. కేసీఆర్ సారు పేరు ఇంటే చాలు మస్తు దిల్కుష్ అవుతారు. సారు కనబడితే వాళ్లకు తెలియకుండానే జై కొడతారు. అవునా కాదా? అసలు ఇన్ని మాటలు ఎందుకొల్లా? తెలంగాణనే తీసుకొచ్చిన మనిషి కండ్ల ముందు కనబడితే ఎట్లుంటదల్లా? ఇగో గిట్లుంటది చూడండి. వరెవ్వా అగో ఊరు వాడ గులాబీ జాతర బుజారన్నాడు మన కేసీఆర్ సార్ మీద పూలవాననే కురిసిందొల్లా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా ఖర్చిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన జనం సల్లగున్నరు గులాబీ జెండా నీడనా. మన కేసీఆర్ సారు మైబాద్ రోడ్ షోకు బస్సుల బయలెలుతుంటే తొవ్వ పొడుగుత జనాలు గిట్ల అభిమానం చూయించిరు. బస్సు కడ్డంగా పోయి సారుకు జేజేలు చెప్పిరు. ఇటు చూడురి పాలాభిషేకాలే షో నడిచిన మైబాద్ అయితే జనంతో రిండిపోయింది. ఎటు చూడు జనాలు ఉత్కబోతే రాలనంత జనం రోడ్ల మీద ఇండ్ల మీద బంగ్లాల మీద నిలబడి మరి కేసీఆర్ సార్ ను చూసుకుంటా సార్ స్పీచ్ నిన్నారు. అన్నట్టు శ్రీమాన్ రేవంత్ సార్ వారు తెలంగాణలో కేసీఆర్ సార్ ఆనవాళ్లే లేకుండా చేస్తానంటుండు కదా. సారుకు నేను చెప్పేదేం లేదు, ఇగో ఈ చిన్న పిల్లలే చెప్తారు చూస్తురా. సారు బస్సు యాత్ర చేస్తుంటే చిన్న పిల్లలు కూడా సారుకు జేజేలు చెప్తురు. ఇగో ఇటు చూడురి ఇక్కడ టీవీలో చిన్న పోరలు మన ధూమ్ధామ్ ముచ్చట్లు చూసుకుంటా కేసీఆర్ సార్ కనబడుతూనే ఎంత సంబరపడ్డారో చూడురి. ఇగో ఇది కేసీఆర్ సార్ అంటే. అసలు ఈ పిల్లలు పుట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం కాదు కదా, తెలంగాణ కూడా ఎన్నడొచ్చున్నది, వీళ్ళకు ఉద్యమం గురించి తెలియదు, కొట్లాట తెలియదు. కానీ కేసీఆర్ సార్ మాత్రం ఎరికే. ఇదే తెలంగాణ జనానికి మన కేసీఆర్ సార్కున్న పేగుబంధం. నిన్నటి తరం ఇప్పటి తరం రేపటి తరం అనే కాదు, తెలంగాణ ఉన్నన్నాళ్ళు ఏ తరంలోనైనా కేసీఆర్ సార్ పేరు కలకాలం నిలబడుతుంది. ఇది ఎవ్వరు మార్చలేరు. ఇదేదో నేను కేసీఆర్ సార్ అభిమానిని కాబట్టి చెప్తున్నా అనుకునేరు. కాదు, తెలంగాణ జనం మనసులున్న మాటనే నేను చెప్తున్నా. అందుకు గవాయి కూడా మీరే చూస్తురు. అవునా కాదా? జై తెలంగాణ. అబ్బబ్బబ్బబ్బా ఇంతగానం ఉడకబోస్తున్నది ఏంది? జర ఫ్యాన్ 5వ నెంబర్ మీద పెట్టరా, అదే నీకు పుణ్యం ఉంటుంది. 5వ నెంబర్ మీదనే ఉన్నదా? అయినా ఇంతగానం ఉడకబోతాందా? అమ్మో జర కూలర్ అన్న గిటు తిప్పరా, అదే చల్లగాలి వస్తుంది. అమ్మో చూసిన రానోళ్ళా గరం ఉన్నది కదా. ఇంట్లో ఫ్యాన్ వేసుకుంటేనే గిట్లుంటే బయటనైతే ఇంకా ఘోరం అంటే ఘోరం వల్ల సుర్రుమంటున్నది. పొద్దుగాల 10-11 కొట్టంగానే ఎండనైతే దంచుతూనే ఉన్నది. ఇక పట్టపగటీలైతే సూర్యుడు ఏదో బీపీ మీద ఉన్నట్టే ఎత్తాండు. అగ చూడుండ్రి ఈ ఎండ ముచ్చటనే ఓమల్క. ఈ ఎండలు పాడుగాను ఏమెండలు ఈ దిక్కుమాలిన ఎండలు. పట్ట పగటిలి మంచిగా పౌడర్ పూసుకొని ఎండ క్రీములు పెట్టుకొని బయటికి పోయిన మనుషులు మళ్ళా ఇంటికొచ్చే వరకల్లా మషంత పేగులు లెక్క మారిపోతాండ్రు. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఈ తాప సూర్యుడు ప్రపంచ రికార్డు కొట్టిండు. 100 ఏండ్ల తర్వాత ఏప్రిల్ నెలలా గింతగనం దంచుడు ఇదే ఫస్ట్ టైం అట. మన కాన్నైతే 45 డిగ్రీలు దాటింది. ఇక కొన్ని జాగాలల్లా 46 దాకా పోయిందంట.
ఇక చెప్పుర్రి కథ. అయితే ఎక్కడ ఎట్లా ఉన్నా కానీ హైదరాబాదులో జర్రంత నయం ఉంటుంది, సల్లగుంటుంది అని అంటారు కదా. కానీ ఈ తాప మాత్రము హైదరాబాద్లో కూడా పొట్టు పొట్టు ఎండ కొడుతున్నదో. ఇక ఈ ఎండ చాలతలేదని ఇంకో దిక్కు ఈ వడగాల్పులు ఒకటి, వామ్మో, బయట అడుగు పెడితే ఈ వేడికి మొస మర్రకుంటనే అవుతున్నది. ఇక ఇంట్లోనేమో కూలర్ల ఎన్ని నీళ్లు పోసి ఎంత నెంబర్ పెట్టుకొని తిప్పినా వేడి మాత్రం పోతలేదు. రాత్రిపూట కూడా ఇదే పరిస్థితి. మనకాన్నే కాదుల్లో, అటు మీది బాజుకు కూడా ఇంకా ఘోరం ఉన్నదుల్లో. అసలు రోడ్డు మీద కోడిగుడ్డు వలిగితే అప్పటిదప్పుడే ఆమ్లెట్ అవుతున్నదంట. మంట లేకుంటేనే వంటలు కూడా చేసుకోవచ్చట. అంటే గా తీర్ల చంపుతున్నది. అది ఏందోనల్లా, వానకాలంలో వానదేవుడు అప్పుడప్పుడు డుమ్మాలు కొట్టి వాన ఉరిపేయకున్నా, చలికాలంలో అప్పుడప్పుడు చలి అంత లేకున్నా, ఎండాకాలం అత్తే మాత్రం సూర్యుడు డబుల్ ట్రిపుల్ డ్యూటీలు చేస్తుంటాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏందంటే, ఎండనే కదా ఇట్లా పోయి గట్లత్తా అని అనుకుంటా పగటిపూట బయటికి వెళ్ళకుర్రి. ఆగరిసే ఎమర్జెన్సీ పనులుంటే ఛత్రి మాత్రం చేతిలో పట్టుకునుడు మరవద్దొల్లో. ఇక తాపకోపారి షర్పత్తులు నీళ్లు తాగుర్రి. బటర్ మిల్క్ చెరుకు రసం కూడా మంచిదే, కడుపుకు జర ఆసరుంటది, పానం చల్లగైతుంది. ఉంటా మరి. నేను తాపకోమలక చెప్తానే ఉంటానోల్లా, ఈ కదిలే రైలు బండ్లు బస్సుల మీద ప్రయోగాలు చేయొద్దు, బాలికాక లెక్క సాహసాలు అసలే చేయొద్దు అని. ఇగో ఈడ కూర్చోనే ఇప్పటికొక 116 సార్లు చెప్పిన. నేను చెప్తానే ఉన్నా, ఈనేటోళ్ళు ఇంటనే ఉన్నారు, మళ్ళీ చెక్కలు పడేటోళ్ళు పడతలే ఉన్నారు, కాలు రెక్కలు ఇరగొట్టుకుంటున్నారు, కుటుంబాలను హరిగోస ఉట్టించుకుంటున్నారు. ఇప్పుడు అసలు ముచ్చట ఏందయ్యా అనంటే, అనగనగనగా ఒక రైలు బండి, ఆ బండి రైలు స్టేషన్లో ఆగింది. ఒక ఆయన దిగిండు, సమోసా కొనుక్కున్నాడు, మళ్ళా బండి ఎక్కుదామని వెనుకకు మర్రిండు. బండి కదిలింది. వెనుక షీర్ ఏమైందంటే, చూడండి మీరే ఏమైందో. ఇగో గిదైంది చూస్తురా, ఈడ యాలాడబడుతుండు. అయ్యయ్యో, కొంచెం ఇటో అటో మెసల్నా అంటే ఆ తలక ఎగిరి ఎన్నో పడుతుంది కదా. ఇగో ఈడ ఈ పోలీస్ అక్క వచ్చింది, ఏదో ఉపాయం చేస్తుంది కదా. గట్టిగా పట్టుకున్నది ఈయన ఎటు మెసలకుండా. బండి పోతనే ఉన్నది, ఈయన ఆడట్లు ఇరుకపోయి ఉన్నాడు. పోలీస్ అక్కనేమో గట్టిగా పట్టుకొని ఉన్నది. చూస్తున్న నాకేమో పింజాం పింజాం అంటుంది. కాదా మరి, ఒక సెకండ్ గిట్లా అంటే కండ్ల ముందే పారం పోతుందాయే. మరి ఏమైతుందో ఏం పాడో, దేవుడా మనిషి దక్కాలే. అమ్మయ్యా, బండి ఆగింది, మనిషిని లేపిరు. ఏం గాలే యాళ్లకు ఈ పోలీస్ అక్కచ్చి ఉపాయంతో ఏం కాకుండా చేసింది కాబట్టి దక్కిండు మనిషి. లేకుంటే ఎంత గోసవు. నిజంగా ఈ అక్కను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. అయితే ఈ మనిషి ఉండే కాడ ఉండకనట, బండి స్టేషన్ లాగింది కదా అని సమోసాలు మిరపకాయ బజ్జీలో కొన్నాడట. అప్పుడే బండి కదిలింది. కదిలే బండి తెరువుకు మనం పోవద్దు కదా. కానీ ఈయనకు అప్పుడే రజనీకాంత్ యాదకచ్చిండో లేకుంటే బాలయ్య బాబాయ్ కళ్ళలో మెదిలిండో గాని ఉరికచ్చి రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయిండు. ఇగో లాస్ట్ కు గీ కథ అయింది. అందుకే నేను చెప్పేది ఏందో మీకు కూడా ఎరికే. ఈ కదిలే బండ్లతో నీ పరాష్కాలు అస్సలు ఆడకుర్రి. ఒక బండి కాకుంటే ఇంకో బండి, ఒక రోజు కాకుండా ఇంకో రోజు ప్రయాణం. మా అంటే లేట్ అవుతుంది, పని వాయిదా పడుతుంది, అంతే కదా. అంతేగాని పానం కంటే ఏది ఎక్కువ కాదు కదా. నేను చెప్పింది బరాబరేనా కాదా? ఏ మాట కామాటేనోల్లా. అప్పుడప్పుడు నాకు మన ఆడోళ్ళ జీవితాలను దలుచుకుంటుంటే నిద్ర కూడా పట్టదోల్లా, భయం భయం కొడుతుంది.
అప్పటిదాకా అమ్మ నాయన దగ్గర మహారాణి లెక్క ఉన్న ఆడవిల్ల పెళ్ళై అత్తింటికి పోగానే ఆమె రాత ఎట్లా మారుతుందో ఎవ్వరు చెప్పలేరు, అవునా కాదా? చూసుకునేటోడు ఎసుంటోడో ఎట్లా తెలుస్తుందోల్లా? పెళ్ళికి ముందు ఆస్కార్ లెవెల్ యాక్టింగులు చేస్తారు, ఇక లగ్గం అయినాక అసలు రంగు బయట పెడతారు. కొందరు గురించి కాదు, కొందరు కంతిరోళ్ళ గురించి చెప్తున్నా. లొల్లులు జవుడాలు ఎరుకున్నదేనాయే. పుట్టింటోళ్ళేమో ఏ సదురుకో బిడ్డ నీ రాత గిట్ల పాడబడ్డది మారుతర్తి అని అనుకుంటా పెన్మిటి దగ్గరికి మళ్ళీ పంపుతారు. అగర్సే ఇడుపు కాయిదాలు తీసుకుంటే అమ్మో ఇంకో లొల్లి. కానీ కాలం మారింది బై, ఆడపిల్లల తల్లిదండ్రులు వెనకట్ లెక్క లేరు. ఇగో గిట్ల కూడా ఉంటారు చూడుండ్రి. నిజంగా ఇగో ఈ బ్యాండ్ బాజాలు తీన్మార్ డాన్సులు చూస్తున్నంత షేపు నాకు మస్తు దిల్కుష్ అనిపించిందోల్లా. ఈ అక్క పుట్టినరోజో పెండ్లి రోజో లేకుంటే పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందో అనుకోగల. కాదు పెన్మిటి నుంచి ఇడుపు కాయిదాలు తీసుకొని పుట్టింటికి వస్తుంది. ఇడుపు కాయిదాలు తీసుకున్న బిడ్డకు ఈమె నాయన గిట్ల బాజా భజంత్రీలు బ్యాండ్ మేళాలతోని హారతులిచ్చి మరీ ఇంట్లోకి రప్పించుకున్నాడు. ఓష్ని ఈయనేం తండ్రి ఏమన్నా మెంటలోడా అని అనుమానపడారు. నన్ను అడిగితే ఆయననే సూపర్ తండ్రి చెప్తేందుకో. అయితే ఈ అక్కకు 8 ఏళ్ల కిందట ఢిల్లీలో సాఫ్ట్వేర్ కొలువు చేసేటోంతోని లగ్గమైంది. పిల్లగానికి అడిగినంత వరకట్నం వాడిని నెత్తి మీద పోసి ధూమ్ ధామ్గా లగ్గం చేసిరు. కానీ గాషరంకున వాడెత్తు చేసుకున్నాడు పెద్ద లఫుడ్ గాడట. పాపం ఈమెను తాపకో సరసతాయించుడు, కట్నం ఇంకా పట్టుకరాపో అని కొట్టుడు తిట్టుడు. అద్మానం కొనవాడెత్తు 8 ఏళ్ల సంధి ఇదే కోస. ఎన్నో మట్ల పెద్ద మనుషులతోని పంచాదులు చెప్పించిన ఫాయిదా లేకుండే. కుక్కతోక వంకరే అన్నట్టు ఆ పెన్మిటి మనం హరిగోస ఉచ్చుకున్నాడు. ఇక వాన్తోని వశపడదని ఇడుపు కాయిదాల కోసం కోర్టుకు పోయింది. కోర్టు కూడా విచారణలు గిషారణలు చేసి ఇడుపు కాయిదాలు ఇచ్చిందోలా. విడాకుల అచ్చుడితోనే బుజ్జవోళ్ళ అమ్మ నాయన మనసుకు మస్తు నిమ్మలం అనిపించింది. ఇక నా బిడ్డ నరకం నుంచి బయటపడ్డదని సంబరపడ్డారు. వాళ్ళ నాయన అయితే ఇడుపు కాయిదాలు తీసుకొని ఇంటికొస్తున్న బిడ్డకు గిట్ల బ్యాండ్ మేళాలతోని తీన్మార్ డాన్సులతోని స్వాగతాలు చెప్పిండు. నిజంగా నాయనంటే నాయననేనొల్లా, బంగారు తండ్రంటే ఆయననే. ఈ కాలమనే కాదు ఏ కాలమైనా ఎట్లున్నదో అసలు. ఆడపిల్ల పెర్మిటితోని పంచాదాయి పుట్టింటికత్తే 3-4 రోజులు కాగానే ఆమెకు శుద్ధులు చెప్పుకుంటా చదురుకోవాలి బిడ్డ చదురుకో, రాతనే గట్లుంది ఏం చేద్దాం అనుకుంటా మళ్ళీ అత్తగారింటికి సాగదొలుతారు. వాడేమో ఆడెంత కొట్టినా తిట్టినా పాపం ఆమె భరించుకుంటూ అట్లనే ఉండాలి. అమ్మ నాయన బాధపడతారని ఇటు తల్లిగారింటికి పోబుద్ది కాదు. ఆ నరకం వస్తుంటే అత్తగారింట్లో ఉండలేదు. ఎంత ఘోరం చెప్పిది. అసలు ఈ కొట్లాటలు ఎన్నడాగుతాయో తెలియదు. జీవితాంతం గిట్లనే కొట్లాడుకుంటా తిట్లు పడుకుంటా గోస పడుకుంటా భయపడుకుంటా ఏంది అసలు ఈ నరకం. సరే విడాకులు తీసుకొని పుట్టింటికి అత్తనేమో సవాలచ్చ మాటలు. అసలు మనిషి లెక్క కూడా చూడరు చాలా మంది. అరే ఎంత బాధ ఉంటే ఎంత నరకం చూస్తే ఇడుపు కాయిదాలు తీసుకుంటారు చెప్పు. గాయంత అర్థం చేసుకోరు. సూటిపోటి మాటలు గులుక్కునుడు ఎన్ని సూత్తలేమొల్లా కదా. అసలు ఆడబిడ్డకు కన్నోళ్ళ హిమ్మతీయకుంటే ఇంకెవలియ్యాలి? ఈ టైములే కదా వాళ్ళకు ధైర్యం ఇచ్చి వాళ్ళ దిక్కు నిలబడాల్సింది, అవునా కాదా? ఇగో ఈ తండ్రి కూడా గట్లనే బిడ్డకి మతిచ్చిండు. ఆమె దిక్కు నిలబడ్డాడు. పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితంలో బిందాస్గా అడుగు పెట్టాలని ఇట్లా బ్యాండ్ సప్పులతో ఇంటికి రప్పించుకున్నాడు. గ్రేట్ కదా, శబాష్ అన్నరి మరి. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.